అండి వెల్కమ్ బ్యాక్ టు వర్గీస్ వాల్. నా స్టైల్‌లో చికెన్ కేఎఫ్‌సీ ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేసేయండి. ఫస్ట్ అయితే లెగ్ పీస్ తీసుకున్నా అనమాట. మనం చికెన్ పాప్‌కార్న్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. లెగ్ పీస్ తీసుకున్నాక ఇందులో గరం మసాలా చూపిస్తా వచ్చేసేయండి. సాల్ట్, గరం మసాలా, అల్లం పేస్ట్, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి. సింపుల్ గరం మసాలా అనమాట. చాలా బాగుండిద్ది. ఇట్లా ప్లేట్‌లోకి తీసుకొని మంచిగా చికెన్‌కి పట్టించేసుకున్నాక మ్యాగ్నేట్ చేసుకున్నాక కుదిరితే హాఫ్ అన్ అవర్ లేదంటే 10 మినిట్స్ పెట్టుకోండి. చాలా బాగుండిద్ది. అట్లా కొంచెం సేపు ఉంచితే మ్యాగ్నేట్ చేశాక మసాలాస్ అన్నీ చికెన్‌కి పడతాయి. ఇప్పుడు మళ్ళీ సెపరేట్ ప్లేట్ తీసుకొని ఓట్స్ అంతే కారం, సాల్ట్ వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ మసాలా ఓట్స్ కాదు ప్లెయిన్ ఓట్స్. తర్వాత చికెన్‌లో ఎగ్ ఏసుకుందాం అనమాట. 1 ఎగ్ అయితే ఏస్తున్నాను నేను. మీరు ఎక్కువ లెగ్ పీస్ తీసుకుంటే ఇంకొకటి ఎయ్యండి. అంటే 2 ఎయ్యండి. చాలా బావుండిద్ది. ఎగ్‌ని ఇలా మిక్స్ చేస్తే సెపరేట్‌గా ఏసి మిక్స్ చేసే కన్నా ఇట్లా చికెన్‌లో ఏసి మిక్స్ చేస్తే మాత్రం చాలా బావుండిద్ది. ఎగ్ కూడా వేస్ట్ అవ్వదనమాట. ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న ఓట్స్ ఉంది కదా! మసాలా కలిపి పెట్టుకుంది. ఆ ఓట్స్‌లో దీన్ని మంచిగా కోట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ అయితే మీడియంలో పెట్టుకోండి. అంతే సిమ్‌లో పెట్టయితే ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇయన్నీ తీసుకొని మంచిగా ఇట్లా ఒకసారి ఇదిలిచ్చి ఆయిల్‌లో వేస్తే మాత్రం చాలా మంచిగా వస్తాయన్నమాట. క్రంచీగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బాగా కుక్ అయ్యిద్ది. కేఎఫ్‌సీ బయట కన్నా మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా బావుండిద్దనమాట. ఒకసారి ఇంట్లో చేసామంటే బయట తినడం అలవాటు తగ్గిపోయిద్దండి. ఈ బయట కన్నా ఇంట్లోనే బాగా నచ్చుతుందనమాట పిల్లలకైనా, మనకైనా. ఏమంటారు మీరు? సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి. నచ్చితే అంతే లైక్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేసేసేయండి. మరి వెళ్ళొస్తాను. బాయ్. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుసుకుందాం.